నమస్కారం సార్. నా పేరు రమేష్. నాది చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం. నేను ఏపీ గవర్నమెంట్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు సార్ ఓటర్ లిస్ట్ అని పెట్టున్నారు. అవి మీరు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. బిఎల్ఓల దగ్గర ఓటర్ లిస్టు ఎంక్వైరీ చేయడానికి ఫామ్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని పిలిపించి ఫామ్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఫామ్స్ ఇవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే ఫామ్స్ మమ్మల్ని ఇలా ఫిల్ చేసుకురమ్మని చెప్పారు, కానీ ఎక్కడ ఎలా ఫిల్ చేయాలా ఏమనేసి ఇంతవరకు క్లారిఫికేషన్ ఇవ్వడం లేదు. సరే, మేము ఫామ్స్ ఇచ్చారు కాబట్టి మేము మాకు తెలిసిన విధంగా ఫిల్ చేసుకొని పోయి ఇచ్చాము. ఇది చూడండి, ఇది మా నాన్నది, ఇది మా అమ్మది. చూడండి, ఇది నాది. మేము ఇలా ఓటర్ లిస్టు ఫిల్ చేసుకొని పోయిస్తే వాళ్ళు బిఎల్ఓలో ఏమంటున్నారు, లేదు మీరు ఫామ్ తప్పు చేసి ఉన్నారు, మీరు దానిపైన వైట్నర్ వేసి మళ్ళీ అంటే మేము ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి? మాకు వేరే వర్క్ లేదా? మేము ఒక జాబ్ చేస్తున్నాము, మేము ఎందుకు పోయి ఆఫీసుల చుట్టూ తిరగాల? బిఎల్ఓలకి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయమని చెప్పండి. వాళ్ళు ఇండ్లకు వచ్చి వాళ్ళు చేయాల్సిన సర్వేని వాళ్ళు కరెక్ట్గా చేయమని చెప్పండి. మమ్మల్ని ఎందుకు ఆఫీసుల చుట్టూ తెప్పిస్తారు? మేము ఇది ఫొటోస్ అంతా పేస్ట్ చేసి ఈరోజు నాకు ఇచ్చి 4 days అయింది. ఈరోజు నేను పోయి ఆఫీసులో ఇస్తే మళ్ళీ మీరు ఓవర్ రైట్ చేసి తీసుకురమ్మంటారు. అంటే మాకు వేరే పని లేదా? ఇది నేను సూటిగా ఏపీ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను. ఏపీ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తున్నాను. మాకు జెన్యూన్గా ఓటర్ ఐడి ఉంది, ఓటర్ హక్కు ఉంది. మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేసే కదా మాకు ఓటర్ హక్కు ఇచ్చారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు తొలగించాలనేసి ఏదేదో సుత్తి కారణాలు అంత పెడతారు? అంటే ఎందుకు చెప్పండి? ఫేక్ ఓటర్స్ ఉంటే వాళ్ళని తీయండి, జెన్యూన్ ఓటర్స్ పైన కాదు మీ ఇది. ఫస్ట్ రూల్స్ ఎలానో రూల్స్ ప్రకారం ఫాలో అవ్వండి. నేను ఒక ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియన్ సిటిజన్ నాకు ఓటర్ ఐడి ఉంది. మీరు ఓటు హక్కు తీయాలంటే మీకు ఎటువంటి రైట్స్ లేదు. నాకు 18 years కంప్లీట్ అయింది. ఫస్ట్ ఎంక్వైరీ చేసి ఏదైనా మీ రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్. బిఎల్ఓల్ని ఇంటి దగ్గర వచ్చి వెరిఫై చేయమని చెప్పండి. మేమైతే ఆఫీసుల దగ్గరికి వెళ్ళము కాక వెళ్ళము.